అత్తమ్మని, రోజమ్మ గారిని, మళ్ళా కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని పెట్టుకొని అడ్డం పెట్టుకొని నువ్వు హైలైట్ అవ్వాలని చూస్తున్నావు. నేను బండేసుకొని వస్తాను, నిచ్చెనేసుకొని వస్తానంటే నువ్వు ఎక్కడికన్నా పో, ఎక్కడికన్నా రా, మాకు అదిగా సంబంధం. మేమనుకుంటే ఎక్కడికైనా రాగలం, నీ ఇంటికాడికి కూడా రాగలం. కానీ మా నాయకుడు మాకు ఒక సంస్కారం నేర్పించారు. ఇలా రోడ్డు మీదకి మమ్మల్ని వదిలేదు. ఇలా మాట్లాడమని మాకు చెప్పుంటే మేము చాలా మాట్లాడుంటాం. ఈరోజు నీలాంటి పిచ్చి కుక్క మొరిగేటట్టు మేము నిన్ను తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చోబెట్టే అంత స్థాయికి కూడా పెట్టునిండం. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏదంటే అది మాట్లాడుతావు. మొగోళ్ళు అయితే రా అంటావు. అసలు నీకు మొగోళ్ళు అవసరమా? మాలాంటి ఆడవాళ్ళు చాలు నీకు. నీవేంది నువ్వు మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? నీది ఒక బతుకన్నట్టు మాట్లాడుతున్నావు. మేము మాట్లాడితే నువ్వు అసలు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయి తెలీదు. డ్యాన్స్లా రోడ్డు మీద డ్యాన్స్లు వేసే దాంతో డ్యాన్స్లు వేయాలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారిని? అసలు నీ డ్యాన్స్ అంటారా? ముడ్డు ఇట్లా అట్లా ఊపితే సరిపోదమ్మా. డ్యాన్స్ అనరు, అదొక ఆర్ట్. అది నేర్చుకో సరేనా? నీ మరి రోడ్డు మీద బజార్ లాగా డ్యాన్స్లు వేసేది కాదు డ్యాన్స్ అంటే. డ్యాన్స్కి ఒక ఇది ఉంది, ఆ సంస్కారం నేర్చుకో తల్లి. డ్యాన్స్లు వేయాలంటే నువ్వు ఎక్కడన్నా నీ వృత్తి అది వేసుకో, కానీ ఇట్లా ఇది కాదు. నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే ఇంకన్నా బాగుంటుంది. అదే నోరు ఇంకా పారేసుకున్నావంటే నీ బతుకు పిచ్చుకుక్క అయిపోతావు. జాగ్రత్త.